బ్లిస్ఫుల్ విజ్డమ్. ఈ వీడియోలో మనం తిరుమల పర్వతాల్లో ఉండే కొన్ని పవిత్ర తీర్థాల గురించి తెలుసుకుందాము. తిరుమలని వెంకటాద్రి అనే కాకుండా తీర్థాద్రి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పర్వతాల్లో 108 దివ్య తీర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మానవులకి మోక్షాన్ని ఇవ్వగల తీర్థాలు ఉన్నాయి. ఇవి పవిత్ర నిర్మల జలాలతోనే కాక గొప్ప ఔషధాలతో ఉంటాయి. తిరుమల శిఖరాలు పర్వతాల్లో ప్రతి అడుగు ఒక తపోనిలయం. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యోగులు తపమాచరించిన తపోభూమి తిరుమల. వారి కోసం వారి పేరు మీద సృష్టించబడ్డాయి ఈ తీర్థాలు. వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాము. స్వామి పుష్కరిణి. తిరుమల స్వామివారి ఆనంద నిలయానికి ఈశాన్య దిక్కున ఉన్న పావన తీర్థాన్ని స్వామి పుష్కరిణి అంటారు. ఇందులో పవిత్ర స్నానం ఆచరించడానికి దేవతలు నిత్యం వస్తుంటారు అని అంటారు. గరుత్మంతుడు వైకుంఠం నుంచి తీసుకొచ్చిన మహిమాన్విత వైకుంఠ తీర్థం ఇది. స్వామి పుష్కరిణి సర్వతీర్థాల నిలయం అంటారు. ఇది సర్వపాపహరం. స్నానం మాత్రం చేత ఇహపరాల్ని ప్రసాదిస్తుంది. 1.5 ఎకరాల వైశాల్యం కలిగిన పుష్కరిణి మధ్యలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించారు. ధనుర్మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు రథసప్తమి రోజున స్వామి పుష్కరిణిలో స్నానం అత్యంత పుణ్యదాయకం. తీర్థాలలో పరమ పావనమైనది స్వామి పుష్కరిణి అంటారు. తిరుమల వెళ్ళే అదృష్టం కలిగినప్పుడు తప్పనిసరిగా పుష్కరిణి దగ్గర కొంచెం సేపైనా ధ్యానం, జపం లేదా ఏదైనా స్తోత్రపారాయణం చేయటం చాలా పుణ్యాన్ని ఇస్తుంది అంటారు. కపిల తీర్థం. ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేశారని, ఆయన పాతాళ లోకంలో ఉండగా తాను అక్కడ పూజించిన శివలింగం భూమిని చీల్చుకుని ఆయన ఆశ్రమం దగ్గర పైకి వచ్చిందని, మహర్షి ఆ శివలింగానికే అభిషేకాలు అర్చనలు చేసేవారని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ శివలింగమే కపిలేశ్వర స్వామి. ఆ శివలింగంతో పాటు పాతాళంలో భోగవతి పేరుతో ప్రవహించే దేవగంగ కూడా అక్కడికి ఉబికి వచ్చిందని, ఆ గంగా నదిని ఇక్కడ కపిల తీర్థం అంటారు. కపిల మహర్షి స్వామివారికి చేసే అభిషేక నిమిత్తం భోగవతి నది ఇక్కడికి వచ్చినట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆకాశ గంగ తీర్థం. ఈ తీర్థం స్వామి పుష్కరిణికి ఉత్తర దిక్కున ఉన్నది. ప్రతి చైత్రమాస పౌర్ణమికి ఇక్కడ స్నానాలు ఆచరించటం వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం. చైత్ర పూర్ణిమ నాడు ఆకాశగంగలో స్నానం చేసి ఇష్టదైవ అర్చన, వ్రతం చేసిన వారి కోరికలన్నీ తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పాపనాశనం. ఇది స్వామివారి ఆలయానికి ఉత్తర దిశగా ఒక అందమైన లోయలో ఉన్నది. పేరుకు తగినట్టే ఇందులో స్నానం చేసే వారి పాపాలన్నీ నాశనం చేస్తుంది ఈ తీర్థం. సప్తమి ఆదివారం రోజున లేదా పుష్యమి హస్త నక్షత్రాల్లో ఉన్న పుణ్యదినాల్లో పాపనాశన స్నానం చాలా శుభదాయకం అంటారు పండితులు. కుమారధార తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయగలిగితే పుణ్యంతో పాటు ఆరోగ్యం కలుగుతుంది అంటారు. ముఖ్యంగా శరీరం కృషించిన వారు స్నానం చేస్తే తిరిగి ఆరోగ్యవంతమైన కాంతివంతమైన శరీరాన్ని పొందుతారు. వృద్ధాప్యం మీద పడిన వారు చక్కని శరీర దారుఢ్యాన్ని పొందుతారని అంటారు. కుమారతీర్థంలో మాఘమాస పౌర్ణమి నాడు లేదా మహానక్షత్రమున పుణ్యదినాల్లో స్నానం శుభదాయకం అంటారు. తుంబర తీర్థం. తుంబర తీర్థం దగ్గర తుంబరుడు అనే పేరు గల గంధర్వుడు, ఆయనే గానముల మహానిష్ణాతుడండి. శ్రీహరి గురించి తపస్సు చేసి వరాలు పొందిన పరమ పవిత్ర మహిమాన్విత తపోభూమి ఇది. పాల్గొన మాసం పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రయుక్త సోమవారం నాడు ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అంటారు. సంగీతంలో రాణించాలని కోరిక గలవారు తుంబుల వారి తపస్సు చేసిన ఈ తుంబర తీర్థాన్ని దర్శించి ఆయనని అక్కడ పూజ చేస్తారు. శేషతీర్థం. తిరుమల పర్వత శ్రేణిలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో లోయలో ఉండే అద్భుతమైన జలపాతం ఈ శేషతీర్థం. స్వామివారి ఆలయానికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ పాపనాశనం మీదుగా వెళ్ళాలి. సాధారణంగా పర్వతారోహణలో అభిరుచి ఉండే యాత్రికులు ఈ తీర్థానికి వెళుతుంటారు. ఇక్కడ ఆదిశేషుడు తపమాచరించాడని, ఆయన తన తోకతో భూమి మీద కొట్టినప్పుడు ఈ తీర్థం ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇది మహిమాన్విత తీర్థం అంటారు. ఈ తీర్థం జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. నాగతీర్థం. తిరుమల పవిత్ర పర్వత సానువుల్లో ఉండే మరొక మహిమాన్విత తీర్థం నాగతీర్థం. ఇది స్వామివారి ఆలయానికి ఉత్తరంగా పాప వినాశన తీర్థానికి వెళ్లే మార్గంలో శిలాతోరణానికి సమీపంలో ఉంది. ఈ తీర్థం దట్టమైన తిరుమల అటవీ ప్రాంతంలో ఉంది. చాలా ప్రశాంత ప్రదేశం. ఈ తీర్థం తపస్సుకు అనుకూలమైనదే అంటారు సాధకులు. ఈ తీర్థం దగ్గర జపం చేసిన, తీర్థాన్ని పూజించిన, ఇందులో స్నానం చేసిన నాగ సంబంధమైన దోషాలు, సర్పభయాలు తొలగిపోతాయి అంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, నాగదేవతకి విశేష పూజలు జరుగుతాయి. జాబాలి తీర్థం.
గోగర్భంకి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న శ్రీ హనుమంతుడి ఆలయం చాలా ప్రసిద్ధి. ఈ తీర్థం దగ్గర జాబాలి మహర్షి తపస్సు చేశారు. జాబాలి మహర్షి గారు తపస్సు సంతోషించి శ్రీ హనుమ ప్రత్యక్షమై ఆయనని దీవించి ఆయన పేరున జాబాలి తీర్థం అవుతుందని వరమిచ్చి ఆయన కోరిక మీద శ్రీహనుమ అక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఇప్పటికీ కూడా శ్రీహనుమ వస్తుంటారని, ఆయన ధ్యానంలో ఉంటూ ఇక్కడికి వచ్చే భక్తులను దీవిస్తారని, రక్షిస్తారని నమ్మకం. పాండవ తీర్థం. పాండవులు శ్రీకృష్ణుని ఆదేశం మేరకు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నారని, వారు ఇక్కడ తపస్సు చేసి భగవంతుని వరాలు పొందారని పురాణాల ద్వారా తెలుస్తుంది. చక్రతీర్థం. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఏర్పరిచిన తీర్థం కాబట్టి దీన్ని చక్రతీర్థం అంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడు చాలా కాలం తపస్సు చేసిన తపోభూమి అండి ఇది. ఇక్కడ ప్రసిద్ధి పొందిన శిలాతోరణం ఉంది. ఇక్కడే ఒక స్వయంభూ మహాదేవ శివలింగం కూడా ఉంది. రామకృష్ణ తీర్థం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన దేవాలయం సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ పుష్యమాసంలో వచ్చే పూర్ణిమ నాడు స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సర్వ పాపాలు హరించుకుపోతాయి అంటారు. ముఖ్యంగా శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించిన పాపం పోతుంది అంటారు. ఇక్కడ రామకృష్ణ అనే పేరు గల ఋషి తపస్సు చేశారని, ఆయన చుట్టూ పుట్టలు పెరిగాయని, ఆయనని పరీక్షించదలిచి ఇంద్రుడు కుంభవృష్టి కురిపించిన ఆయన కదలలేదని, అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ ఋషికి మోక్షాన్ని ఇచ్చి ఈ తీర్థంలో ఇదే పౌర్ణమి రోజున స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే వారు కోరిన వరాల్ని ప్రసాదించుతానని పరమాత్మ వరం ఇచ్చారు. సనక సనందన్ తీర్థం. ఇది పాపనాశనానికి తీర్థానికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్గశీర్ష మాసంలో పూర్ణిమ రోజున, అదే మాసం శుక్ల ద్వాదశి రోజున స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి అష్టాక్షరి మంత్రాన్ని 1 మాసం భక్తితో జపించితే వారి కోరికలన్నీ తీరుతాయంటారు. ఘోణ తీర్థం. ఇది తుమ్మర తీర్థానికి దగ్గరలో ఉంది. ఇందులో స్నానం చేసి శ్రీనివాసుని దర్శించుకుంటే వారికి సకల శుభాలు కలుగుతాయని శ్రీ అగస్త్య మహర్షి తన శిష్యులకి వివరించినట్టు పురాణాలలో ఉన్నది. ఓం నమో వెంకటేశాయ.